మన పాన్ ఇండియా స్టార్ మన అందరి డార్లింగ్ ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రజెంట్ ప్రభాస్ గారు ఎక్కడున్నారు, ఆయన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, రాజాసాబ్ రిజల్ట్ తర్వాత డార్లింగ్ తీసుకున్న డెసిషన్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా ఈ రోజు క్లియర్ కట్ గా మాట్లాడతాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఎండ్ లో ఒక అదిరిపోయే అప్డేట్ అయితే ఉంది. వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్ తెలుగు. రీసెంట్ గా ప్రభాస్ ని బేగంపేట ఎయిర్పోర్ట్ లో చూసే ఉంటారు. డార్లింగ్ చిన్న బ్రేక్ తీసుకొని ఇటలీకి అయితే వెళ్లారు. వరుస షూటింగ్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆయన కొంచెం ప్రశాంతంగా గడపడానికి, మైండ్ రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. అయితే ఇది కేవలం వెకేషన్ మాత్రమే కాదు, రాజాసాబ్ మూవీ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఇవ్వకపోవడంతో తన నెక్స్ట్ మూవీస్ విషయంలో డార్లింగ్ రూట్ మారుస్తున్నారని టాక్. స్క్రిప్ట్ దగ్గర నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలో కూడా పక్కాగా క్లారిటీగా ఉండాలని డిసైడ్ అయ్యారంట. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ చేతిలో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫౌజీ. హను రాఘుపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ ఇదని చాలా మంది అయితే చెబుతున్నారు. సీతారామం తర్వాత హను తీస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ కూడా మామూలుగా అయితే లేదు. డార్లింగ్ ఇటలీ నుండి రాగానే ఫస్ట్ ఫోకస్ చేసేది దీనిపైనే తెలుస్తుంది. ఈ సంవత్సరం దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని టీం అయితే ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. అంటే ఈ దసరాకి బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. అండ్ ప్రజెంట్ గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న పేరు స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ. ఈ పేరు చెప్తేనే వైలెన్స్ గుర్తుకొస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రభాస్ ని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో ఎలా చూపిస్తారు అని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ కొంచెం లేట్ అయినా అవుట్పుట్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతోందని సమాచారం. ప్రభాస్ లేని సీన్స్ ని ప్రజెంట్ టీం షూట్ చేస్తుంది. మార్చి 5, 2027 ఈ డేట్ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ డేట్ కి థియేటర్స్ దడదడలాడిపోవడం గ్యారంటీ. ఇక కల్కి మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్. ఆ లెవెల్ ని మించి సీక్వెల్ ఉండబోతోంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన ప్రభాస్ ఫౌజీ మూవీ మరియు స్పిరిట్ మూవీ డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉండడంతో షెడ్యూల్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి. కానీ ఒక్కసారి డార్లింగ్ సెట్ లోకి అడుగు పెడితే స్పీడ్ అయితే మామూలుగా ఉండదు. బాహుబలి తర్వాత మళ్ళీ అంత పెద్ద ఇంపాక్ట్ చూపించే సినిమా ఇదే కాబోతోంది. చూశారు కదా, డార్లింగ్ లైనప్ చూస్తుంటే అర్థమవుతుంది రాబోయే 2-3 సంవత్సరాలు మొత్తం కూడా ప్రభాస్ నామస్మరణే అని. చిన్న బ్రేక్ తర్వాత వచ్చే ఆ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మరి మీరు ఈ సినిమాల్లో దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ వైబ్ తెలుగు.